చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్టీకి, పదవికి, కుటుంబానికి దూరమయ్యారు కల్వకుంట్ల కవిత. అసలు ఆమె మాటలు, ఆమె అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు. ఆయనతో మాట్లాడి కల్వకుంట్ల కవిత గారి జాతక చక్రం ఎలా ఉంది, ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. మనం చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాము, కవిత గారికి భక్తి ఎక్కువ, జాతకాలను కూడా నమ్ముతూ ఉంటారు. ఆమె పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ఆమె జాతకం ఎలా ఉందో చెప్పగలరా? జయ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రాయ శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. జయ విఘ్నేశ్వరాయ నమః. గురుదేవతాభ్యో నమః. ఇప్పుడు అందరూ కూడా మన కవిత గారి గురించి కూడా చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పేసి. ఆమె యొక్క జాతక ప్రకారం ఆమె ఉత్తర ఫాల్గుని నక్షత్రము, కన్యారాశి ప్రకారం ఉన్నారు. ఆమె యొక్క జాతకం తీసుకుంటేనే ఆమెలో పుట్టకతోటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆమెకి. అంటే బై బర్త్ కొంతమంది లీడర్స్ అవుతారు. అంతేకాకుండా ఆమెకు రాజకీయాలు కూడా ఎంతో కలిసి వచ్చేటువంటి ఆమెకి ఉంది. అందువల్లనే ఆమె ఎక్కడో ఉద్యోగాలు చేసి కూడా, రకరకాల వృత్తులు చేసి కూడా మరలా తిరిగి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆమెకు ప్రధాన బలం ఎవరంటే వాళ్ళ తల్లిగారు. వారి తల్లైనటువంటి శోభ గారి యొక్క సపోర్ట్ 100% ఉంది. తండ్రి దగ్గర నుంచి కూడా ఆమెకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆమె జాతక ప్రకారం ఉంది అది. సో సహజంగా మనం గమనించినట్లయితే కేసీఆర్ గారి వల్లే కదా ఆమె మొదట ఒక ఎంపీ అయ్యారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవన్నీ వచ్చినాయంటే తండ్రి ద్వారానే వచ్చింది ఆమెకి. కానీ జాతకరీత్యా కూడా చూస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క ప్రజెంట్ విశ్వాసనామ సంవత్సరం జరుగుతుంది. దీని ముందు కూడా షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల అనేక రకమైనటువంటి భయంకర పరిణామాలు కూడా దారితీస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల మహిళలు ఎక్కువగా కూడా ఇబ్బందులకు గురవుతారు. నేరాలు ఎక్కువగా జరుగుతాయి. అవి కూడా మహిళలు ఎక్కువ కూడా చేసే అవకాశం ఉంది. అలాగే మనం బయట చూస్తున్నాం, భర్తను చంపేసిన భార్య అని, పిల్లలను చంపేసిన తల్లి అని. పిల్లల్ని కూడా చంపేస్తున్నారంటే ఇదివరకు అలా లేదు. ఒక చెడ్డ తల్లి అనేది ఉండదు అసలు. ఆమెకి వేరే సంబంధాలు ఎలా ఉన్నా తన పిల్లల్ని మటుకు 100% కాపాడుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు ఆ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కొన్ని రకాలైన తరంగాలు వ్యాపించినాయి. వాటి వలన ఏంటంటే కొంతమంది మహిళలు, కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన మహిళలు కూడా ఆ విధంగా వాళ్ళు మాత్రమే వీళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. తమ కొడుకులను చంపేయటం, కూతుర్లను చంపేయటం, ఇటువంటి పరిణామాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇక మనము కవిత గారు కూడా ఆ ప్రభావానికి ఆమె కూడా లోనయ్యారు. ఇక ఆమెను చూసినట్లయితే రాజకీయంగా ఆమె క్రమక్రమంగా కూడా అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఆమెకు స్పష్టంగా కనబడుతున్నది. దానితో ఈమె జాతక ప్రకారం ఏంటంటే ఇతరులని ఇబ్బంది పెట్టి ఆనందించే స్వభావం. కవిత గారి దాంట్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం ద్వారా ఈమె ఆనందాన్ని పొందుతుంది. ఆమె మాత్రం ఏం ఆనందంగా ఉన్నారు? ఇవన్నీ కూడా ఆమెను చాలా బాధకు గురి చేసే అంశాలు కదా. బాధ కంటే ఆమె మెయిన్ చెప్పడం ఏంటంటే బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆమెకు ఉంది. ఆమెకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన అభిమానం ఉంది ఆమెకి. కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం చేశారో ఆయన స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది రద్దు చేసేసి కాంగ్రెస్లో కలిపేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సోనియా గాంధీ సమక్షంలో ఇవన్నీ చెప్పడం వల్లనే సోనియా గాంధీ గారు కూడా తెలంగాణని ఇచ్చారు. కానీ తర్వాత ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. ఎందుకంటే ఆమె దళితులను ముఖ్యమంత్రి చేయొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఆమెకు నచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రిని చేయొచ్చు. సో ఇతనికి పట్టుబోతుంది అనే ఉద్దేశంతో కూడా అతను ఆ విధంగా చేయలేదు. తానే ముఖ్యమంత్రి అయ్యాడు, అద్భుతమైన పాలన అందించాడు ఆయన. అది జరిగింది. కానీ ఆదాయం తగ్గింది. తెలంగాణ రావడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగినాయి కదా. అదేంటంటే ఇదివరకు విశాలమైన ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసి ఉన్నప్పుడు 100% ఆదాయం అనుకుంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం విడిపోతే 55% పోయినట్టే కదా ఆదాయం. ఇప్పుడు తెలంగాణకి ఓన్లీ 45% ఆదాయం. గమనించండి జాగ్రత్తగా. అలాగే ఉద్యోగస్తులు కూడా 45% ఉద్యోగులు సరిపోతారు. అందుకే ఆయన రిక్రూట్మెంట్ చేయలేదు. చాలామంది నిరుద్యోగులకి మరి ఉస్మాన్ యూనివర్సిటీ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకునే తెలివైన వాళ్ళు కూడా సింపుల్ లాజిక్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదో మాకు అర్థం కాదు. రిక్రూట్మెంట్ అవసరం లేదు వాస్తవానికి. ఇదివరకు 100% అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్ర, విశాలమైన ఆంధ్ర కలిసింది. శర్మ గారు, త్వరలోనే చంద్రగ్రహణం ఉండబోతోంది కదా, దాని ప్రభావం ఏమైనా కవిత గారి మీద ఉండే అవకాశం ఉందా? కవిత గారి మీద ఖచ్చితంగా ఉంది. ఆమె తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆమెకు తలెత్తాయి. మానసిక సంక్షోభానికి ఆమె గురయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ
ఆమెకు రాజకీయంగా కూడా కలిసి వస్తుంది ఆమెకి. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆమెని తమ వైపు తీసుకునేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కానీ లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ కానీ ఆమెకి లభించే అవకాశం ఉంది. కానీ ఆమె సొంత పార్టీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక సొంత పార్టీ కూడా పెట్టుకొని తద్వారా వాళ్ళతో ఒప్పందం పెట్టుకోవడం అది చేస్తేనే కూడా మంచిది ఆమెకి. ఆమెకు తప్పనిసరిగా కూడా ఈ యొక్క కొన్ని రకాల పూజలు చేయవలసి ఉంటుంది. ఒక బియ్యం అయితేనేమి, ఒక చంద్రుడి ప్రతిబింబము, ఇవన్నీ కూడా ఆమె దానం కూడా ఇవ్వాలి. ఆమె వాళ్ళకి తెలిసిన పురోహితులకు కూడా ఆమె దానం ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఆమెకునేటువంటి స్వభావం వల్లనే బంధువులకు కూడా ఆమె దూరం అవుతుంది. విరోధాలు ఇంకా పెరుగుతాయి బంధువులతోటి. ఈ యొక్క గొడవలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆమెకి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆమె రాజీనామా చేసింది కానీ రాజీనామా ఆమోదించలేదు కదా ఇంకా. శర్మ గారు, ఇంకొక వైపు చూసినప్పుడు మనం సహజంగా టైం బాలేదు అంటాం. ఇప్పుడు కవిత గారికి టైం బాలేదు అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి కూడా బాలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం పోయింది. అటు కేసీఆర్ గారి పరిస్థితి చూస్తున్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు, ఇలా అందరూ ఒక రకమైన ఆరోపణల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరి జాతకాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా ఇవన్నిటి ప్రభావం? వాళ్ళందరూ చాలా బాగానే ఉన్నారండి. టైం బాగాలేకపోవడం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా వీళ్ళు ఫేస్ చేశారు. కానీ అందరూ అనుకున్నట్టుగా ఈ యొక్క కేసీఆర్ గారికి అత్యంత బలంగా ఉన్నారు ఆయన అరెస్ట్ చేయటము. ఇప్పుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీకి ప్రతిపాదించారు అసెంబ్లీలో. కానీ సిబిఐ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. సిబిఐ వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన తన యొక్క కోపం ప్రదర్శించడానికి కేసీఆర్ గారి మీద ఈ విధంగా చేశారు. కానీ కేసీఆర్ గారు అనేటువంటి ఆయన ఒక మామూలు వ్యక్తి కాదనే విషయం గమనించాలి. ఆయన 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు అన్నీ తెలుసు. సిబిఐ అంటే ఏంటి ఆయన తెలుసు, సిఐడి అంటే ఏంటి తెలుసు, భారతదేశంలో చట్టం ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తన మీద పెట్టినటువంటి కేసులు ఏ విధంగా కూడా దాన్ని ఆపేయాలనేది కూడా ఆయన తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి బిల్లుని బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఎవరు భావించట్లేదు. అందుకే కేసీఆర్ గారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుందని కూడా ఎవరు భావించటం లేదు. కానీ ఏదో విధంగా కేసీఆర్ గారిని ఒక్కసారైనా అరెస్ట్ చేయాలి అనేటువంటి కోరిక తీర్చుకోవాలని కొంతమంది రాజకీయ నాయకులు ఊగలాటం. మొత్తం మీద చూద్దాం. మీరు చెప్పిన ప్రకారం కవిత గారి జాతక చక్రం ప్రకారం ఆమె భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది త్వరలోనే తేలబోతుంది. ఆమె అడుగులు, ఆమె తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. ఖచ్చితంగా అండి. త్వరలో ఒక గొప్ప నాయకురాల్ని కూడా మనం చూడబోతున్నాం తెలంగాణలో. అది కవిత గారి రూపంలో బయటకు రాబోతున్నారు. ఒక గొప్ప నాయకురాలు వస్తారు. ఆ ప్రత్యేక పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీ సపోర్ట్ చేసుకున్నా సరే తెలంగాణ రాజకీయాలని కవిత గారు మార్చబోతున్నారు. ఇది కూడా అందరూ కూడా త్వరలో కూడా చూస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.